ఇన్నాళ్లుగా తనని పని మనిషిగా చూసింది చాలు. ఇక నుంచైనా తనను మనిషిలా చూడు. ఏంటి వీళ్ళిద్దరూ కొత్తగా మాట్లాడుతున్నారు? కొంపదీసి ఈ లత శంకరనారాయణ కూతురే అన్న విషయం వీళ్ళక్కూడా తెలిసిపోయిందా ఏంటి? అమ్మగారు, మీరు చెప్పిన పని నేను పూర్తి చేస్తానమ్మగారు. అక్క, బావా, మీరు వెళ్ళండి. నా పనేదో నేను చూసుకుంటాను. నువ్వాగు. కాంతమత్త, ఈ రోజు నుంచి లతకి ఇలాంటి పనికి మళ్ళా పనులు చెప్పావంటే బాగోదు చెప్తున్నా. ఏం చేస్తావ్? దాన్ని చిన్నప్పటి నుంచి సాకింది నేను, పెద్ద చేసింది నేను, ఇప్పటికీ పోషిస్తుంది నేనే. అలాంటప్పుడు పని నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అమ్మా, 100 రూపాయలు పడేస్తే బయట వీటన్నిటినీ పాలిష్ చేస్తారమ్మా. ఆ మాత్రం దానికి ఆ పనులన్నీ లతతో చేయించడం అవసరమా? నాకవసరమేరా. నీ కళ్లతో నువ్వే చూసావుగా నా ఆస్తులన్నీ చిట్టమ్మ పేరు మీదకెళ్లగానే నీ భార్యగారు ఏం చేశారో. వాళ్ళింటికి తీసుకెళ్లి నాతో పేడెత్తించారు, మీ అక్కతో పిడకలు కొట్టించారు. ఆ సంగతులన్నీ అప్పుడే మర్చిపోయావా? అమ్మా, అది వేరు. మాటలనవసరం రవిచంద్ర. దాన్ని కొట్టాలన్నా తిట్టాలన్నా ఏ పని చెప్పాలన్నా నాకు హక్కుంది. అది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే వరకు నేను ఏం పని చెప్పినా అది చెయ్యాలి, అది చేసి తీరాలి. లేదంటే ఇప్పుడే ఈ క్షణమే మెడపట్టి బయటికి గంటేస్తాను. చూస్తారా? అమ్మా, కాంతమత్త పంతానికి దిగితే అన్నంత పని చేస్తే. కాంతమత్త, మేమెందుకు అడ్డుపడతాంలే. ఏదో లత కష్టపడుతుంటే చూడలేక అట్ట అన్నా. నీకు నచ్చినట్టు నువ్వు పనులన్నీ చేయించుకో. మాకేటా రాబా. లత, తుడిచిన వరకు చాలు. ఆ చెప్పులు పక్కన పడేసి గదిలోకి రా. ఎందుకమ్మగారు? నిన్న ఫంక్షన్లో పని చేసి చేసి ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయే. పైగా కాళ్ళు కూడా గుంజుతున్నాయి. నేను నిద్రపోయేదాకా కాళ్ళు పడదుగాని గదిలోకి రా. అలాగే అమ్మగారు. చూసావు బావా, ఇప్పటికే గొడ్డులాగా సాకిరేసేస్తే ఇప్పుడు నిద్రపోయే టైంకి గదిలోకి పిలిచి కాలు పట్టమంటుంది. లతను చూస్తే మనిషి అనుకుంటుందా, పశువు అనుకుంటుందా? చిట్టమ్మా, మనం బాధపడి ప్రయోజనం లేదు. దీనికో పరిష్కారం వెతకాలి. పరిష్కారం ఏంటి బావా? లతని అమ్మ తన సొంత బిడ్డలాగా, తన కంటికి రెప్పలాగా కాపాడుకునేలాగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏటి బావా అది? అదేంటంటే, అది ప్లాన్. సూపర్ గా ఉంది బావా. కాకపోతే మీ అమ్మ నమ్మిద్దంటావా? నమ్మించడానికి నేనున్నాను కదా. పైగా మా అక్కని దూరం చేసుకోవడానికి బదులుగా మా అమ్మ ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అవునరా తమ్ముడు. వదినా, నువ్వెప్పుడొచ్చావా? మీ ఇద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారు చూసావా, అప్పుడొచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు కానీ వెళ్ళి ఆ ప్లాన్ ఏంటో అమలు చేద్దాం. అదండి. అలాగే వదండి. నిద్రపోవాల్సింది నేనే, నువ్వు కాళ్ళు పట్టు. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది.
వస్తే అమ్మగారు చంపేస్తారండి. పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు బయటికి రా. రా. ఏంటి బావగారు? నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. అమ్మో, అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. కాంతమ్మా, అమ్మ కాంతమ్మా, నువ్వు ఎవరైనా దయ్యాన్ని చూసి భయపడతారు. నువ్వేంటమ్మా సాక్షాత్తు మహాలక్ష్మిని చూసి భయపడుతున్నావు? లక్ష్మీదేవా? అవును, వైకుంఠంలో ఉండే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని. నీ పాపాలకి మెచ్చి, నీ ఘోరాలు నచ్చి ఇలా నీకు దర్శనమిద్దామని వచ్చాను. అమ్మా తల్లి మహాలక్ష్మీదేవి, నన్ను కరుణించి నాకు దర్శనమివ్వడానికి వచ్చావా అమ్మా? అవును కాంతమ్మా. ఆహా ఆహా, ఎంత అదృష్టమమ్మా, ఎంత అదృష్టం. ఎవరిది? నీదా? కాదమ్మా, మీది. నన్ను దర్శించుకోవడం నిజంగా మీ అదృష్టమే కదా. నిజమే కాంతమ్మా, నీలాంటి పరమ పాపాత్మురాలిని దర్శించుకోవటం నిజంగా నా అదృష్టమే. ఆ, రవిచంద్ర, నీలాంబరి, తొందరగా రండమ్మా. వాళ్ళందర్నీ ఎందుకు పిలుస్తున్నావు కాంతమ్మా? నాతో మాట్లాడి నువ్వు వైకుంఠం వెళ్ళిపోతే ఆ తర్వాత నన్ను లక్ష్మీదేవి దర్శించుకుందని చెప్పినా ఎవ్వరూ నమ్మరు, ఎగతాళి చేస్తారు. అందుకే వాళ్ళని కూడా పిలిచి లైవ్ లో నిన్ను చూపిస్తాను. నేనేమైనా సినిమా హీరోయిన్ని అనుకున్నావా, లేదంటే సెలబ్రిటీని అనుకున్నావా కాంతమ్మా? అందర్నీ పిలిచి చూపించడానికి. అమ్మ లక్ష్మీదేవి, నువ్వు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? సర్వాంతర్యామిని. నాకు తెలియని భాష ఉంటుందా కాంతమ్మా? అది నిజమేనమ్మా, అది నిజమే. ఒరేయ్, ఎక్కడ చచ్చారా? తొందరగా వచ్చేయండిరా. అమ్మా, ఎవరి నాటకాలమ్మాయి ఈ టైంలో నీ గదిలోకి వచ్చిందేంటి? తప్పురా, తప్పు. చంపలేసుకో. అది కాదమ్మా. ముందు చంపలేసుకోమన్నానా? అలాగే. చంపలేసుకో. ఆవిడ నాటకాలేసే అమ్మాయి కాదురా, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. నా భక్తికి మెచ్చి భూలోకానికొచ్చింది. నిజమా లక్ష్మీదేవి? మా అమ్మ భక్తిని మెచ్చొచ్చావా? మరేటి చేద్దాం? రోజు నా ఫోటో ముందుకొచ్చి నాకు డబ్బులు కావాలి అని గోలెట్టేస్తోంది. ఆ బాధపడలేకే నేను వచ్చేసాను. విన్నారా విన్నారా? నా మొర ఆలకించి అమ్మ లక్ష్మీదేవి, మీరేంటమ్మా తూర్పు గోదావరి యాసలో మాట్లాడుతున్నారు? అచ్చ బాబోయ్, తొందరపాటులో గోదావరి యాసలో మాట్లాడేశాను. ఇప్పుడు కవరింగ్ చేసుకోవాలి. మాట్లాడితే తప్పేటి? మేము ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం యాస మాట్లాడటం మా అలవాటు.
ఆ, కరెక్ట్గా చెప్పొచ్చి లక్ష్మీదేవి గారు. థ్యాంక్ యూ బావా. హా? బావా అవును, విష్ణుమూర్తి మా బాబే కదా. ఆ, మరి నా కొడుకునెందుకు బావా అన్నావు? అంటే ఆయన భూలోకంలో ఉన్న విష్ణుమూర్తిలాగా అనిపించాడు.